జై భారత్ అయోధ్యరాజశ్యామ నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ ప్రధానంగా ఈ రోజుని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి కొన్ని విషయాలు మనం విశ్లేషించుకుందాం. ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఒకసారి విశ్లేషించుకుందాం. మిత్రులారా, ప్రధానంగా ఆలోచించండి. ఈ లిక్కర్ కుంభకోణం అనేది 2 సంవత్సరాలుగా విపరీతమైనటువంటి అలర్ జరుగుతూ ఉన్నది. ఈ కుంభకోణం మీద అనేక రకాల విచారణలో 2 సంవత్సరాల నుంచి అరెస్టులో 10-15 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, ఇవన్నీ అందులో కొంతమంది అప్రూవర్గా మారిపోవటం అనేది ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. పోతే ఇదే ఇప్పుడు ఈ రోజుని అయ్యిందయ్యా కూటమి ఏదైతే మామూలుగా దొంగలందరూ కలిసి కూటమి ఏర్పాటు చేసుకున్నారో ఆ కూటమిలో ఒక సభ్యుడిన అయితే ఇండియా కూటమి. ఈ ఇండియా కూటమిలో సభ్యులు వీళ్ళందరి పరిస్థితి చూడండి. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కవితను అరెస్ట్ చేయలేదని నానా గందరగోళం చేశారు. కవిత లిక్కర్ కుంభకోణం ఉన్నది, కవితను అరెస్ట్ చేయటం లేదు అని చెప్పేసి, సరే మొత్తం మీద అరెస్ట్ చేయలేదు. దీని అంతటికి వెనకాల అరెస్ట్ చేయకుండా ఉన్నటువంటి మోదీ గారు ఉన్నారు. దీని వెనకాల టీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది. ఇలాంటి యొక్క సోదంతా ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందులో సక్సెస్ అయ్యారు, అధికారులకు వచ్చారు. ఈ రోజున కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఈ ఇండియా కూటమి అనే వాళ్ళందరూ కూడా గందరగోళం చేస్తున్నారు. ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది మామూలుగా కక్ష సాధింపు అని. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కవితను అరెస్ట్ చేయమన్న వాళ్ళు వాళ్ళే, అక్కడ కేజ్రీవాల్ని అరెస్ట్ చెయ్యొద్దు అనేవాళ్ళు వాళ్ళే. మరి ఏంటి దీనికి తేడా ఏంటి? ఎవరిది ఇక్కడ? ఎవరు మాటలు తేడాగా ఉన్నాయి, ఎవరు వెర్షన్ తేడాగా ఉంది, ఎవరి విధానం తేడాగా ఉందో ఇక్కడ గమనించుకోవాలి కదా. పోతే కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిగా ఉన్నవాడిని అరెస్ట్ చేయకూడదు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ అయ్యటం, జైలుకి వెళ్ళటం. జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేశారు. లాలూ ప్రసాద్, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కానివ్వండి, సిబి సోరెన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులుగానే వీళ్ళందరూ కూడా. అయితే ఏంటంటే వెంటనే వీళ్ళు జైలుకి వెళ్తామని తెలియగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంకొకరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు గౌరవంగా జైలుకి వచ్చారు. కానీ ఈ కేజ్రీవాల్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఈ పెద్ద ద్రోహీడు, రాజ్యాంగ ద్రోహి. ఈ ద్రోహి నేను జైల్లో ఉండి పరిపాలిస్తాను ఇప్పుడు సెప్టెంబర్ కాడి నుంచి మిమ్మల్ని విచారణ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చినప్పటికైనా సరే 15-16 మంది కూడా అరెస్ట్ చేయబడ్డ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఎక్కడ ఆగుతున్నారంటే కేజ్రీవాల్ దగ్గర ఆగుతున్నారు. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే కేజ్రీవాల్ దగ్గర ఆగుతుంది కేసు వచ్చి. అందుకని మీరు వచ్చి ఇక్కడ విషయాలు చెప్పండి, ఇక్కడ మీ మీద ఆరోపణలు ఉన్నాయి, విచారణ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి సెప్టెంబర్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా పంపుతూ ఉన్నటువంటి వాటికి ఆయన నాకు కుదరదు, నాకు ఖాళీ లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించారు. సరే, మరి రాజ్యాంగ వ్యవస్థను గౌరవిస్తామని చెప్పినట్టు రాజ్యాంగ వ్యవస్థలో ఇప్పుడు వీళ్ళకే కాదు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతా రాజ్యాంగం అయింది కాదు కదా. రాజ్యాంగం వల్ల ఆయన ఒక రాజ్యాంగము ఏర్పరిచినటువంటి పదవది. వీళ్ళని అరెస్ట్ చేయకూడదు అనే దానికి రాజ్యాంగంలో అయితే లేదు. రాజ్యాంగం ఎవరికి వెసులుబాటు ఇచ్చింది అంటే రాష్ట్రపతికి, గవర్నర్కి వాళ్ళ పదవిలో ఉండగా వాళ్ళ మీద అరెస్టులు జరగకూడదు అనేది రాజ్యాంగం చెప్పినటువంటిది. ఇప్పుడు అందుకనే కదా వీరు ఈ లోక్పాల్ బిల్లు తేవాలని పోరాడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అందులోకి ఇంక్లూడ్ కావాలి, వీళ్ళు కూడా తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి అనేటువంటిది వీళ్ళు ప్రారంభించినటువంటి ఒక ఉద్యమం. సరే, అది అలా ఉంచేయండి. ఇప్పుడు ఏదైతే మామూలుగా ఇప్పుడు ఈ అరెస్ట్ చేసింది ఎవరు? అరెస్ట్ చేసినటువంటిది సిబిఐ, ఈడీ కానివ్వండి, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటివే కదా. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నవాడు తప్పు చేశాడు, వీళ్ళు తీసుకొచ్చే అధికారం వీళ్ళకుంది. ఆ రకంగా వెళ్ళి మామూలుగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. దీనిపైన ఇప్పుడు ఈ ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో
వీళ్ళందరూ కూడా కేజ్రీవాల్ని కక్ష సాధింపు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ఏంటి, కేజ్రీవాల్ అది ఇది అని చెప్పేసి వీళ్ళందరూ. మరి ఇదే కూటమి, ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అరెస్ట్ చేయమని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ దాంట్లో కీలక పాత్రధారుడైనటువంటి ఏదైతే మామూలుగా ఆ ఏదైతే ఈ సారా కుంభకోణం ఉంది, ఈ సారా కుంభకోణంలో సూత్రధారుడు పాత్రధారుడైనటువంటి వాడు కేజ్రీవాల్ అయితే అని కూడా అరెస్ట్ చేయడానికి మరి వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి కదా. మోడీ గారు చేసి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చేసే పనులు కాదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు మాట్లాడితే బీజేపీ వాళ్ళు కక్ష సాధింపంటారంటే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకూడదా అని ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే రాజ్యాంగ సంస్థలు ఎందుకు ఉన్నాయి, వీళ్ళు విచారణ చేయకూడదు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఎన్ని తప్పులైనా చేయొచ్చా? ఒకటి ప్రజలు అడగవలసింది ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు సారా వ్యాపారాలు చేయొచ్చా? నువ్వు దేశద్రోహ కార్యక్రమాలు చేయొచ్చా? నువ్వు ప్రతి దాంట్లోని కుంభకోణాలు చేయొచ్చా? ఆర్థిక నేరాలు చేయొచ్చా? ఇవన్నీ ప్రజలు ప్రశ్నించాలి ముందర. అంతేగాని ఈ మామూలుగా మా పార్టీ వాడు అరెస్ట్ అయ్యాడని చెప్పి ప్రజలు రోడ్డు ఎక్కితే మన చేతులతోటి మనం మాత్రమే, మన ఆలోచనలతోటి మనం మాత్రమే ఇలాంటి దొంగలను తయారవుతారు. మన సపోర్ట్ తోటి ఈ దొంగలు తయారవుతారు. కాబట్టి దయచేసి ఇలాంటి సపోర్ట్లు మాత్రం చేయకండి. పోతే ఏదైతే ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో ఈ కూటమి వాళ్ళని మీరు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది ఈ ఎలక్షన్ సందర్భంగా. మరి ఏమయ్యా ఇప్పుడు వీడు సారా కుంభకోణంలో ఉన్నాడు కదా, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, ఏంటి ఇక్కడ జరిగినటువంటిది? ఇప్పుడు సిబిఐ, ఈడీ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయి, ఏవైతే మామూలుగా మీకు ఈ చేయవలసినటువంటి డ్యూటీలు చేయనివరా? అది కాబట్టి మీరు పదవులు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీరు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు నాటకాలు ఆడతారా? రాజ్యాంగంలో ఇది ఏదీ లేదు. దయచేసి ఒకసారి ప్రజలు పరిశీలించుకోవాలి. రాజ్యాంగంలో ఎవరు తప్పు చేసినా రాజ్యాంగ ప్రకారంగా అందరూ సమానులే. ఇందులో రాజ్యాంగంలో తప్పు చేసి పదవిలో ఉన్నప్పటికైనా సరే అరెస్టు చేయటానికి రైట్స్ లేవనేటువంటిది ఒక రాష్ట్రపతికి, గవర్నర్కి మాత్రమే. అది కాబట్టి ఒక కానిస్టేబుల్ అయినా సరే అవసరమైతే మక్కిలు ఎరగదని ముఖ్యమంత్రిని బొక్కలు వేయచ్చు. చట్టం తన ఒంటి మీద ఉన్నటువంటి కాకి బట్ట తనకు అందించినటువంటి పవర్ అది, ఎక్కడో ఐదాకా అక్కర్లేదు. అందుకని తప్పు చేసినటువంటి వాడిని బొక్కలు అయ్యిందని చెప్పి ప్రజలు చెప్పవలసింది పోయి వీడు మా నాయకుడు, లేకపోతే వీడిని అరెస్ట్ చేస్తారా, ఇది కక్ష సాధింపు. అసలు ప్రజలకి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు మీరు? అది కాబట్టి దయచేసి ఏదైతే రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయో రాజ్యాంగ వ్యవస్థల ప్రకారంగానే రాజ్యాంగం కల్పించినటువంటి పదవిలో ఉన్నవాడు తప్పు చేశాడు, రాజ్యాంగం కల్పించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పవర్ను ఉపయోగించి వాటిని చేయవలసిన డ్యూటీ అవి చెయ్యాలి. కాబట్టి ఆ డ్యూటీ అవి చేసి ఇవి తీసుకొచ్చి లోపలేసి ఈ విషయాలలో అనేకమైనటువంటి ఇంకా బయటపడుతూ ఉన్నాయి. ఇక్కడ కేజ్రీవాల్ అనేవాడు బయటికి రావటానికి అంత తేలికైన విషయం కాదు. దయచేసి ఉద్యమాలు చేయకండి, ఎలాంటి సపోర్ట్లు చేయకండి. కేజ్రీవాల్ ఒక్కడనే కాదు, ఎవరైనా సరే ఈ దేశ ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే, ఈ దేశంలో ఏ పదవిలో ఉన్నవాడైనా తప్పు చేస్తే దయచేసి ఆ పార్టీ నాయకులు అని చెప్పి, ఆ పార్టీ కార్యకర్తలు అని చెప్పి రోడ్డు ఎక్కకండి. తనుగా వెళ్ళినటువంటి వాడు నిరూపణ చేసుకుని తన నిర్దోషిగా బయటికి రావటానికి మనమందరూ సహకరించాలే తప్ప తనకి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు చేయవద్దు, రాజ్యాంగ వ్యవస్థలకు వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు చేయవద్దు. వీళ్ళని ఎవరి పార్టీ అయినా ఎవడైనా సరే, ఏ నాయకుడినైనా సరే, మనం ఈ రోజుని ఈ నాయకుల్ని పెంచి పోషించేది మనమే. ఇది గుర్తుపెట్టుకోమని, ఇలాంటి నాయకులకు సపోర్ట్ చేయొద్దని, అసలు తప్పునే సమర్థించొద్దు. దయచేసి మన సొమ్ములతోటి మనం నాశనం అయిపోతున్నాము. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు భాగాలు అనుభవించి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ పిల్లలు
కొన్ని తరాలకు సరిపడేటువంటి ఆస్తులు సంపాదించుకుంటూ వాళ్ళు ప్రజాస్వామ్యం అంతా కూడా దుర్వినియోగం చేస్తూ వీళ్ళ వ్యవస్థను చేసుకుని వాళ్ళు వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ ఈ డబ్బులంతా కూడా సారా ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు అని మనం మోసం చేసి ఓటుకు డబ్బులు ఇచ్చి రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఏదైతే ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిందో ఇలాంటి పనికిమాల పనులు చేసిన వాళ్ళని పక్కన పెట్టడం కోసం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అనేది ఎందుకు వస్తున్నాయంటే ప్రజల యొక్క అనుకూల ప్రభుత్వం, ప్రజలను పాడు చేసే ప్రభుత్వం ఉంటే కనుక ప్రజలే మార్చుకోవాలి అని చెప్పేసి ప్రజలే తీర్పు ఇవ్వాలనేటువంటి కల్పించినటువంటి ఓటు అనేటువంటి హక్కు ఏదైతే ఉందో దయచేసి మంచి నాయకుడికి ఆడు ఏ పార్టీలో ఉన్నా సరే మంచి నాయకుడికి వెయ్యండి. తర్వాత రాజకీయ కప్పగంతులు వేస్తూ ఉంటారు, అందులోంచి అందులోకి వేసి వీళ్ళు ఏమంటున్నారు, సాయంకాలం దాకా కండువ కప్పుకుంటాడు, ఆ రాత్రి వెళ్ళిపోయి మామూలు ఇంకో కండువ కప్పుకుని ఈ రోజు నీ నాయకుడు మంచి పరిపాలన చేస్తున్నాడు, అప్పుడు దాకా చెడ్డోడని తిట్టినటువంటి ఇలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకుల మాటలు వినకండి, ఇలాంటి వాడికి ఓట్లు వేయకండి. సిద్ధాంతం లేని వాడికి ఓటు ఇయ్యొద్దు, నిలకడ లేని వాడికి ఓటు ఇయ్యొద్దు, నిబద్ధత లేని వాడికి ఓటు ఇయ్యొద్దు, విలువలు లేని వాడికి ఓటు ఇయ్యొద్దు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ రోజుని ఎవ్వరూ చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కడు ఇప్పుడు నేను వీడియో చేసి పెడుతున్నానంటే దీని గురించి ఆలోచించి మీ చేతిలోకి వచ్చేస్తుంది, ఈ వీడియో ఎక్కడికి వచ్చేస్తుంది, మీ ఇంటికి వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోండి. అలాగే బోళ్ళంతమంది మనకి చెప్తున్నారు, అనేక మంది మేధావులు ఈ రోజున పనికిమాలి మేధావులు అందరూ కూడా కేజ్రీవాల్ అరెస్ట్ని రాజకీయ కక్ష అని చెప్పేసి పోలుస్తున్నటువంటి అందరికీ కూడా అలాంటి పనికిమాలి మేధావులను ఎవరి మాటలు వినొద్దు, అలాంటి మేధావులందరికీ కూడా చెప్పించి కొట్టండి. కాబట్టి మీడియా ముందరకు వచ్చి ఇలాంటి యథాకోతలు కూసేవాళ్ళని వీళ్ళందరూ రాజకీయ కక్షలు ఏంటంటాను, రాజకీయ వ్యవస్థలు పనిచేయనవరా, రాజకీయ వ్యవస్థలో పదవులు ఉంటే రాజకీయ వ్యవస్థలో తన ఇష్టమేనా, ఏమనుకుంటున్నారు ఇవన్నీ. అందుకని రాజ్యాంగం మీద ఆధిపత్యం సాగించాలని చూసేటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి అధికారం చేయాలి. రాజ్యాంగాన్ని శాసించుకుని మామూలుగా వీళ్ళు రాజ్యాంగంతో సంబంధం లేకుండా సొంత రాజ్యాంగాలతోటి ఎవరైతే మామూలుగా ఈ ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఎవరు పనిచేసినప్పటికైనా సరే వాళ్ళని తోలు తీయండి, వాళ్ళ దగ్గరికి రానివ్వకండి. వాళ్ళ చేత వాళ్ళ ఓట్లు అడగటానికి వస్తే తగిన బుద్ధి చెప్పమని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ కూడా తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క విన్నపాన్ని ఒకసారి పరిశీలిస్తారని మీ అందరికీ కోరుతున్నాను. నా వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ చేసుకుని ఇది 10 మందికి షేర్ చేయండి దయచేసి. చేసి మామూలుగా ఈ విషయాల మీద ఆలోచిస్తారనేటువంటి ఉద్దేశంతో నేను ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.